తెలంగాణను ఎండబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాష్ట్ర నీటి హక్కులను పొరుగు రాష్ట్రానికి అప్పచెప్పేందుకు రేవంత్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మన నీళ్లు తీసుకెళ్లి ఆంధ్రుల చేతిలో పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. తెలంగాణను ఎండబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాష్ట్ర నీటి హక్కులను పొరుగు రాష్ట్రానికి అప్పచెప్పేందుకు రేవంత్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మన నీళ్లు తీసుకెళ్లి ఆంధ్రుల చేతుల్లో పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుడిగా ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆదిత్యనాథ్ దాస్ అనేకసార్లు కృష్ణ బోర్డుకు ఫిర్యాదులు చేశారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర జలవనరుల సలహాదారుడిగా రేవంత్ రెడ్డి నియమించడం దుర్మార్గం. ఇది ఖచ్చితంగా తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. అధికారంలోకి రాగానే రైతుల పంటలు ఎండబెట్టడం ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ స్పెషల్ సిఎస్ చేసిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు నియమించింది. దీనితో తెలంగాణ నీటి రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకున్న వ్యక్తిని ఎలా నియమిస్తారని మండిపడుతున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం అయిన ఆదిత్యనాథ్ దాస్ ను మన రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుగా ఎలా నియమిస్తారు అని ఆయా జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులు మండిపడుతున్నారు. ఆంధ్రకు లాభం చేకూర్చిన వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం ఎలా నియమిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడతారని ప్రశ్నిస్తున్నారు పాలమూరు ఎత్తిపోతల పథకంలో పనిచేసిన మాజీ ఇంజనీర్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రాజెక్టుల వినియోగం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా గాలికి వదిలేశారు ప్రభుత్వ పెద్దలు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు నిర్లక్ష్యం, ఇతర ప్రాజెక్టుల మరమ్మతులు మరింత ఆలస్యమన్న చందంగా ఉంది ఈ ప్రభుత్వం తీరు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖపై కనీసం పట్టు సాధించడం లేదు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని యథేచ్ఛగా తరలించుకుపోయినా కనీసం స్పందించలేదు. అంతేకాదు కృష్ణానది యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై పల్లెత్తు మాట మాట్లాడని ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతిపక్షాలపై మాటల యుద్ధం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా అప్పగిస్తే ఏమవుతుంది అన్నట్లు వ్యవహరించింది. మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాలని, దానికి కావలసిన పనులను వెంటనే ప్రారంభించాలని మొదటి నుంచి మొత్తుకున్నా పట్టించుకున్న పాపన పోలేదు. కాగా అసలు అది పనికిరాదు అని దబాయించారు ప్రభుత్వ పెద్దలు. ఎట్టకేలకు నిపుణుల కమిటీ సూచన మేరకు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. నాటి నుండి బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లే చేస్తున్నారు. అయితే ముందే చేస్తే బాగుండు అని అంటున్నారు నీటిపారుదల రంగ నిపుణులు. ఇప్పుడు తెలంగాణను శాశ్వతంగా బీడుగా మార్చేందుకు మన నీళ్లను ఆంధ్రాకు, అక్కడున్న తమ గురువుకు అప్పజెప్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు తమకు కేంద్రంలో జలశక్తి మంత్రిత్వ శాఖ కావాలని ఇప్పటికే మోదీ దగ్గర ఆర్జీ పెట్టుకున్నారు. ఒకవేళ అదే జరిగితే అక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు కలిసి తెలంగాణ నీళ్లను మింగేయడం పక్కా. మన నీళ్లకు వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తినే తెచ్చి తన దగ్గర పెట్టుకున్నారంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. రేవంత్ రెడ్డికి రాష్ట్రం మీద ప్రేమ లేదనేది ఈ నియామకం ద్వారా మరోసారి స్పష్టమైందని మండిపడుతున్నారు తెలంగాణ వాదులు.